ఒక రోజండి ఒక ఊళ్ళో ఒక పేద విధవరాలంట తన ఇంట్లో ఆహారం లేక ప్రార్థన చేస్తా ఉందట. అయ్యా భోజనం లేదయ్యా, తినటానికి నాకు నా పిల్లలకి విధవరాల్ని ప్రార్థన చేస్తున్నాను అని అంటే, ఆ ఊళ్ళో ఆ దారిలోంచి వెళ్తున్న ఒక నాస్తికుడు, అంటే దేవుడు లేడు అని నమ్మే ఒక నాస్తికుడట, ఆమె ప్రార్థన విని ఆమెను ఏడిపించాలని ఆయన చేసిన పని ఏంటంటే, పొట్ట నిండా ఆహార పదార్థాలు ఆమె ఇంటి ముందు పెట్టి పక్కన దాక్కున్నాడంట. ఇంటి ముందు పెట్టి పక్కన దాక్కున్నాడట. కాసేపుడిగా ఆమె ప్రార్థన ముగించేసి బయటకు వచ్చి చూడంగానే పొట్టలో ఉన్న ఆహారాన్ని చూసి దేవునికి స్తోత్రం అని చెప్పి పొట్టను అలా పట్టుకోబోతుంటే, అప్పుడు ఆ నాస్తికుడు ఏడిపిద్దాం ఎగతాళి చేద్దాం అనుకున్న ఆయన వచ్చి అన్నాడట, ఇది దేవుడు పంపలేదమ్మా, నేనే పెట్టాను ఇక్కడ. ఏంటి దేవుడు గీవుడు అంటావు? ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇది దేవుడు గారు పెట్టింది, నేనే పెట్టాను అని ఎగతాళిగా నవ్వేసరికి ఆవిడట ఏం కోపం తెచ్చుకోలేదండి. శాంతంగా ప్రశాంతంగా ఆ వ్యక్తితో ఇలా జవాబిచ్చిందట, అయ్యా తీసుకొచ్చింది నువ్వేనే కాదంటలా, కానీ ఇది పంపించింది మాత్రం నిజంగా దేవుడే. నిన్ను దాన్ని మోసుకొచ్చే కూలోడుగా నా దేవుడు ఉపయోగించుకున్నాడు అయ్యా అంటుందంట. హలో, ఆహారం ఎవరు పంపించారు? దేవుడే. నువ్వు ఉన్నా ఒప్పుకోపోయినా తెచ్చింది నువ్వే, నీ మాట కూడా నేను కాదంటలా, వెరీ గుడ్. కానీ నా దేవుడు నిన్ను ఎలా ఉపయోగించుకున్నాడు తెలుసా? ఆహారాన్ని మోసుకొచ్చే కూలోడుగా ఉపయోగించుకున్నాడు అయ్యా, మోసుకొచ్చినందుకు వందనాలయ్యా అందంట.